ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఈ కాంతమ్మ దృష్టిలోకొచ్చిన విషయం పల్లవిని కన్న తల్లి ఈ సుందరి కాదన్నమాట. పల్లవికి సుందరి కన్నతల్లి కాకుంటే 250 కోట్లు సుందరి కూతురు పేరు మీద ఆస్తి ఎలా రాయించింది? సుందరి, నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరన్న విషయం ఎలా తెలుస్తుంది? అరే, ఆ సుందరి ఏమనుకుంటోంది? కార్తిక్, పల్లవిని ఈ చేతులతో పెంచాను కాబట్టి ఆ సుందరి ఇప్పుడు తనని నిర్లక్ష్యం చేస్తుంటే జాలేస్తోంది, బాధేస్తోంది. ఇప్పుడు ఆ పల్లవి విషయం ఎందుకను బేబీ? అదేంటి కార్తిక్ అలా అంటావు? పల్లవి నా కడుపున పుట్టకపోయినా నా కూతురు కాదా? పల్లవికి ఈ అమ్మ పాలిచ్చాను కార్తిక్. ఇందుక పల్లవి ఏడుస్తుంటే అక్కడున్న స్వర్ణ సుందరి ఎత్తుకుని ఆడిస్తున్న 7 పాపలేదు తెలుసా? నేనెత్తుకుంటే 7 పాపింది. నువ్వు పల్లవి అను. ఆ పల్లవి పేరు మీదే మన ఆస్తి అంతా కొట్టుకుపోయింది. ఇంకా ఆ పల్లవి మీద ప్రేమెందుకు చూపిస్తున్నావు? ఇందులో పల్లవి ఏం చేసుంటుంది చెప్పు? అంతా మాయల మారాటి సుందరి పల్లవి పేరు మీదకి ఆస్తి వచ్చేలా చేసింది. సుందరి, నువ్వు మైనర్ పేరు మీద ఆస్తి రాయించి ఆస్తి మొత్తానికి నువ్వు గార్డియన్ అయ్యావు. అను బేబీ, ముందు మనం ఈ పేదరికం నుంచి బయటపడాలి. మన ఆస్తి మనకు కావాలి అంటే సుందరి కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోవాలి. ఆ సుందరిని ఇప్పటికే ఆ విషయం గురించి ఎన్నోసార్లు అడిగాము, ఫలితం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విషయం చెప్పేలా లేదు. అలా చెప్పకపోతే ఆస్తి మనకి తిరిగి రాదు. ఒక పని చేద్దామా? ఏంటది? ఇప్పుడు అమ్మ కేసుని పోలీసులు ఎలాగో ఎంక్వైరీ చేస్తున్నారు కదా, అయితే సుందరి కడుపులో బిడ్డకు తండ్రి ఎవరో కనుక్కోమని వాళ్ళకే చెప్తే పోలీసులు కనుక్కుంటారు కదా. ఏంటను బేబీ నువ్వు అనేది? వామ్మో, పోలీసులు ఎంక్వైరీ చేశారంటే సుందరి అసలు భర్త కార్తీక్ అని నా పేరు వచ్చేస్తుంది. వద్దులేను బేబీ, సుందరి పర్సనల్ విషయాల్లో మీరెందుకు తలదూరుస్తున్నారంటే మన దగ్గర ఆన్సర్ లేదు. మనమే మన తెలివితేటలతో ఏదో ఒక ఉపాయంతో సుందరి కడుపులో పెరిగే బిడ్డకు తండ్రిని కనుక్కుందాం. ప్రశ్న ఉందంటే జవాబు ఉంటుంది, ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ ఉంటుంది. సుందరి విషయంలో మనం డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా అయినా తెలుసుకుందాం కార్తిక్. ఈలోగా మన పరిస్థితి మరింత మెరుగుపడేలా చేయాలి. అను బేబీ, నువ్వు పని మనిషి గెటప్ వేసావంటే నాకు చాలా బాధేస్తుంది. నిన్నిలా చూడలేక నా మనసు ఎంతలా రోధిస్తుందో తెలుసా? కార్తిక్, నీకు నా మీద ప్రేమ ఉంది కాబట్టి నీ మనసు బాధపడుతుంది. ఒకటి సాధించాలంటే కొన్నిటిని ఓర్చుకోవాలి. ఈ పని మనిషిగా ఉంటూనే మనం మన ఆస్తి మొత్తం చేజెక్కించుకుందాం. సరే అను బేబీ. సుందరింట్లో చాలా సమస్యలే ఉన్నాయి భావన. రాజేశ్వరీదేవి గారి యాక్సిడెంట్ దగ్గర నుంచి మొదలుకుంటే పల్లవి పుట్టుక వరకు అన్నీ సమాధానం లేని ప్రశ్నల్లాగే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏ విషయం తెలుసుకుందామని ఆ ఇంట్లోకి వెళ్ళినట్టు మేడం? వెళ్ళింది ఒక విషయం గురించే. రాజేశ్వరి గారిది మర్డరా, న్యాచురల్ డెత్తా? మనకిక్కడ కనబడుతోంది రాజేశ్వరి మర్డర్తో పాటు పల్లవి పాప విషయం కూడా తేలాలి. పల్లవి ఆ సుందరి కూతురు కాదు అని అర్థమయ్యింది. మరెవరి కూతురు? పాపం చూసినప్పుడు నాకొక్కటే అర్థమైంది. ఏంటి మేడం అది? అంతవరకు ఏడుస్తూ ఉన్న పాప టక్కు నోరు మూసేసింది, సైలెంట్ అయిపోయింది. ఎందుకని? అదెలా సాధ్యం? ఈ విషయం నాకు తెలియాలి. అంటే పాపను అను మేడం బాగా చూసుకునేదేమో మేడం. ఏం మాట్లాడుతున్నావు భావన? బాగా చూసుకోవడం, చూసుకోకపోవడం ఇది జవాబా? కొంచెం బుర్రవాడు. ఆ ఏజ్లో నువ్వు బాగా చూసుకుంటున్నావు, బాగా చూసుకోవట్లేదు అనేది జవాబు కాదు కదా. ఆ పాపకేం తెలుస్తుంది? నాకు కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది మేడం. పాప ఎలా ఏడు పాపిందంటారు?
సహజంగా పిల్లలు ఏడ్చినప్పుడు తల్లి స్పర్శని మాత్రమే గుర్తుపడతారు. ఇది సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ అయింది. పిల్ల బాగా ఏడ్చినప్పుడు తల్లులు వచ్చి ఎత్తుకున్నప్పుడు ఆటోమేటిక్ గా ఆ స్పర్శలో తల్లిని గుర్తుపట్టి పిల్లలు ఏడు పాపుతారు. అంటే అను పల్లవికి తల్లా మేడం? కాదు, సుందరే తనకి తల్లిలా పెంచింది, బిడ్డకి పాలిచ్చింది. ఇంతవరకు నాకు తెలిసిన విషయం. మరి అను మేడం? సుందరి చేసిన దానికన్నా ఎక్కువ చేసుండొచ్చు. ఎక్కువే అంటే ఇంకేంటి మేడం? అను తన కన్న తల్లంటారా? ఏమో ఇప్పుడేం చెప్పలేం, అంతా అయోమయంగా ఉంది. ఆ ఇంట్లో కథంతా పాప చుట్టూనే తిరుగుతోంది. మేడం, ఆ ఇంట్లో వాళ్ళంతా మిమ్మల్ని ఏమనుకుంటున్నారు? కాంతమ్మనే అనుకుంటున్నారు. నాకు కావాల్సింది కూడా అదే. ఈ పని మనిషి కాంతమ్మ వాళ్ళ పని పడుతుంది. సుందరి, నీ కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి ఎవరు అంటే చెప్పవు కదూ. ఈరోజు ఎలాగైనా సరే నీ నోటి వెంట నిజం చెప్పిస్తాను. ఆగండి సుందరి మేడం. ఏంటి మేడం, మీ కాఫీ కానీ టీ కానీ తెమ్మంటారా? అంతంత పెద్ద పనులు నేనేం మీకు చెప్పను మేడం. సింపుల్ గా ఒక ప్రశ్న ఒక జవాబు అలా అడగాలనుకుంటున్నాను. ఇక మిమ్మల్ని నేనేం ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు మేడం. ప్లీజ్ మేడం, మీరు మేడం అనకుండా నన్నేం అడిగినా నేను జవాబు చెప్తాను. సరే, మాట తప్పరు కదా. మేడం అనకుండా అడిగితే సమాధానం చెప్తానంటున్నావు. తనేం అడుగుతుంది? ఏమైనా అడుగు నువ్వు. నన్ను మేడం అనకుండా గతంలో మాదిరి సుందరి అంటే అదే చాలు. ఆ మాట విన్నప్పుడల్లా నా చెవులు పగిలిపోయి నరాలు చుట్లిపోతున్నాయి. ప్లీజ్ మేడం, అడగండి. నీ కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి ఎవరు? నువ్వే చెప్తానన్నావు సుందరి, అందుకే నిన్ను మేడం అని పిలవకుండా అడిగాను. మేడం, ఇది దారుణం. మీకు గతంలో కూడా చెప్పాను, ఈ విషయం తప్ప ఏం అడిగినా నేను చెప్తాను అని. ప్లీజ్ అర్థం చేసుకోండి. మేడం, మీకిది కరెక్ట్ కాదు. మీరే చెప్తానని మళ్ళీ మాట మారుస్తున్నారు. అయినా ఈసారి నేను ఎలాగైనా మీతో ఈ విషయం చెప్పిస్తాను. ఈ విషయంలో నేను బాగా ఫిక్స్ అయ్యాను మేడం. ప్లీజ్ మేడం, ఈ విషయం వద్దు మేడం. సుందరి మేడం, నేను ఈరోజు ఈ విషయంలో అడుగు వెనక్కి వేయదలుచుకోలేదు. మీరు ఈ విషయం చెప్పే వరకు నేను మంచి నీళ్లు కూడా తాగను మేడం. ప్లీజ్ మేడం, అంత మొండి పట్టుదల మీకు తగదు మేడం. ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు. లేదు సుందరి మేడం, మీరు మీ కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి ఎవరో చెప్పకపోతే నేను ఇదే ఇంట్లో గృహ నిర్బంధమై ఇక్కడే సోఫాలో కూర్చొని కథలను కూడా కథలను. అర్థమైందా? అయ్యో, అంత పట్టింపులకి వెళ్ళకండి మేడం. ఈ ఒక్క విషయంలో మీరేం చేసినా నేనేం చెప్పలేను. నా బాధను అర్థం చేసుకోండి ప్లీజ్. చెప్పలేవా? సరే, 1 గంట వరకు చెప్పు, లేక 2-3 గంటల వరకైనా చెప్పలేవు కదా. 24 గంటల వరకైనా నేను పచ్చి మంచినీళ్లు కూడా తాగకుండా ఇలాగే మౌనంగా ఉండిపోతాను. ఇక్కడే సోఫాలో కూర్చుంటాను. మేడం, ప్లీజ్ మేడం, ఈ రోజు ఎలాగైనా నాతో నా కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి ఎవరో చెప్పించాలనుకుంటున్నారు. అయితే నేను కూడా మీరు చూపించిన బాటలోనే నడుస్తాను మేడం. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావడం లేదు, కానీ 24 గంటల్లో బాగా నీరసం వచ్చి పడిపోతాను, లేదా చచ్చిపోతాను. అప్పుడన్నా చెప్తారా సుందరి మేడం? నేను కూడా మీ మాదిరిగానే ఈ సోఫాలో కూర్చుని దీక్ష చేస్తాను మేడం. స్వర్ణ, స్వర్ణ, ఏంటి సుందరి? కూర్చో. ఈ క్షణం నుంచి
మనమిద్దరం కూడా పచ్చి మంచినీళ్ళు కూడా తాగొద్దు. కూర్చున్న ప్లేస్ నుంచి కదలొద్దు. 10 గంటలైనా 20 గంటలైనా సరే మనం ఇలాగే ఇక్కడే కూర్చోవాలి. అను మేడం ఎంత టైం ఉంటే మనం కూడా అంతే టైం ఏం తీసుకోకుండా ఉండాలి. ఇదేంటి సుందరి ఇలాంటి మాస్టర్ ప్లాన్ వేసింది? స్వర్ణ అసలు ఒట్టి మనిషి కూడా కాదు. తన కడుపులో నా బేబీ పెరుగుతోంది కదా. ఇదేంటి మీరు అసలు ఇలా చేస్తే నేను ఒప్పుకోను. మీరేం చేసినా నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే మీరెలా చేస్తే నేను అలాగే చేస్తాను. స్వర్ణ నిరికిస్తుంది ఎందుకో. ఇప్పుడు స్వర్ణ కడుపు మార్చిందంటే నా బేబీకి ఇబ్బంది అవుతుంది. సరే, ఈసారి వదిలేస్తున్నాను. భావన, వీడు చెప్పడు గాని ఆ ప్లాస్టర్ వేసేయి. అవును, ఆ కార్తీక్ విషయం ఎక్కడి దాకా వచ్చావు? ఆ కార్తీక్ నన్ను ఎక్కడికి వెళ్ళావు అంటే పోలీస్ స్టేషన్ కి అని చెప్పేశాను. స్టేషన్ లో ఏమడిగారో మొత్తం చెప్పాను. భావన, వీడికి కట్టర్ కరెక్ట్ గా ఉంటుంది. అబ్బా భావన, వెళ్ళో గ్లాసు మంచినీళ్ళు తీసుకురా. అబ్బా. తాగుతావా? వద్దులే. అబ్బో, ఆ కార్తీక్ భార్య అను అబ్బా చాలా క్రిటికల్ క్యారెక్టర్ భావన. ఎప్పుడు చూసిన ఆమెకి సుందరి కడుపులో పిట్టకి తండ్రెవరు తండ్రెవరు. అబ్బబ్బా, ఇదే ఆలోచనే, ఇదే ఆలోచన. చిచి చిచి చిచి. అసలు ఆ నువ్వు పద్ధతి నాకే నచ్చలేదు. నచ్చలేదు. రేటోని నువ్వు చెప్పరా, పెళ్ళాంకి కడుపుస్తే ఆ కడుపులో పిట్టకి తండ్రి ఎవరవుతారు? చెప్పరా, ఆమె మొగుడే కదా. చెప్పరా, మాట్లాడరా. ఆ డబ్బు ఎక్కడ పెట్టావో చెప్పరా, లేకపోతే మేము మాట్లాడుకుంటున్నాం కదా. మా మాటలు మొత్తం ఫినిష్ అయ్యేసరికి నీ గోర్లన్నీ ఫినిష్ అయిపోవడం ఖాయం. ఖాయం రా. చెప్పు, మాట్లాడు మాట్లాడు. రే 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 రే, ఎక్కువ కదలకు, వేలు కట్టయిపోగలదు. జాగ్రత్త. భావన, నువ్వు పంచే భావన. అసలు సుందరి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రెవరు? నువ్వు ఎంక్వైరీ చెయ్యి, సరిపోతుంది. నువ్వు ఎంక్వైరీ చెయ్యి. కేసుకి సంబంధించిన మ్యాటర్ మాత్రం ఆ 4 గోడల మధ్యే ఉంది భావన. సుందరి అనుని అను మేడం అంటుంది. ఈ అను కూడా సుందరిని సుందరి మేడం అని పిలుస్తుంది. అబ్బబ్బబ్బబ్బా, అసలు ఈ మేడం గోలేమిటో నాకేమీ అర్థం కావట్లేదు. రేయ్, నీ గోలేంట్రా? ఏం నీ గోల? ఇంకా గోల్డ్ కట్ చేయనా? యువతలు మేము మాట్లాడుకుంటున్నాం కదా. రేయ్, నిన్ను ఇంకో గోరు తినా? తినా? తీస్తా. ఇంకో గోరు తినా? తీస్తా. నీకు బాగున్నట్టుంది, ఇదే బాగున్నట్టుంది. ఇప్పుడు చెప్పు. చెప్పరా, నిజం చెప్పు. లేదు మేడం, నిజం చెప్తాను. ఆ డబ్బా ఎక్కడుందో నేను చెప్తాను మేడం. భావన, ఈ కేసు క్లోజ్ అయింది. అమౌంట్ మీరు రికవరీ చేసుకోండి. నెక్స్ట్ రాజేశ్వరి దేవి కేస్, అది కూడా క్లోజ్ చేస్తాను. సుందరి నాటకాలు ఆడుతోందనే విషయం కనిపెట్టి నిరూపిస్తాను. ఏమయ్యా రామసుబ్బు, ఇంకా లాభం లేదయ్యా. సుందర్ని కేసులో ఇరికించాలంటే ఫస్ట్ మన క్లూ దొరకాలి. ఆ క్లూ ఎలా ఉండాలంటే సార్,
స్క్రూ బిగించినంత టైట్గా ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేద్దాం? నేను ఆ రోజు రాజేశ్వరి దేవిని రాడ్ పెట్టి కొట్టాను. రాసుబు, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంటే మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా కేర్ఫుల్గా వాళ్ళ కదలికల్ని పసిగట్టాలి. అవును సార్, నేనైతే మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను సార్. ఫైనల్గా సుందరి వెళ్ళి జైల్లో కూర్చోవాలి సార్. దానికి ప్లాన్ చెప్పండి సార్. ఆ రోజు రాజేశ్వరి దేవిని రాడ్తో కొట్టినప్పుడు బ్లడ్ పడింది. అప్పుడు బ్లడ్ పడిందని చెప్పారు సార్. బ్లడ్ పడింది కదా, దాన్ని తుడిచిన క్లాత్ ఏం చేసావు? అదేమన్నా భగవద్గీత సార్, భద్రంగా దాచుకోవడానికి బ్లడ్ తుడిచింది సార్. ఎక్కడ పడేసానో ఏంటో. బా, ఆ బ్లడ్ రాజేశ్వరి దేవి గారి బ్లడ్ ఒకటే అని నిరూపించొచ్చయ్యా. సార్, అసలు ఆమె బ్లడ్ ఎక్కడుంది సార్? అదే బ్లడ్ ఇదనడానికి. ఆమె బ్లడ్ లేకపోయినా ఆమెది ఓ పాజిటివ్ గ్రూప్. మనం ఒక ప్లాన్ చేయాలి. ఏంటి సార్ ప్లాను? ఒక లేడీస్ కర్చీఫ్ తీసుకొని దాన్ని క్రీస్తుపూర్వం కర్చీఫ్లా చేయాలి. అంటే చాలా ఓల్డ్గా ఉండాలన్నమాట. యు ఆర్ కరెక్ట్ రామ్ సుబ్బు. అప్పుడు ఆ కర్చీఫ్ మీద ఓ పాజిటివ్ బ్లడ్ని కాస్త అద్దాలి. బ్లడ్ని అద్దాలా? ఏ అద్దవా? అద్దుతా సార్. గుడ్. నీ బ్లడ్ ఏ గ్రూప్? ఓ పాజిటివ్ సార్, యూనివర్సల్ గ్రూప్. నా బ్లడ్ ఎవరికైనా ఇవ్వచ్చు సార్. సూపర్ అయ్యా నువ్వు. నువ్వు అర్జెంటుగా పని చేయాలి. ఏంటి సార్ అది? నీకు కానిస్టేబుల్ తెలుసున్నావు కదా, ఫస్ట్ వెళ్ళి వాడిని కలిసి మన కేసు ఏ స్టేజ్లో ఉందో తెలుసుకో. అప్పుడు ఈ బ్లడ్ కథ నేను చెప్తాను, ఓకేనా? ఓకే సార్, నాకు అర్థమైంది. నేను ఫస్ట్ వెళ్ళి ఆ కానిస్టేబుల్ని కలుస్తాను. వస్తాను సార్. కాంతమ్మా, ఏంటి కాంతమ్మా, సుందరి కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరనేది చెప్పిందా? ఏం చెప్పడం అమ్మా, తనలా కొట్టొచ్చినట్టు మీదకొస్తుంటే. ఎందుకు కాంతమ్మా, ఏమైంది? అమ్మా, మీరు చెప్పారని కాకుండా నేను అమ్మా మీ కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు అన్నాను. అంతే, చాలా సీరియస్ అయిపోయింది. నువ్వు నీ హద్దుల్లో ఉండి మాట్లాడు, లిమిట్స్ దాటావంటే నిన్ను పనిలోంచి తీసేస్తాను అంటూ కోప్పడిందమ్మా. నిన్ను పనిలోంచి తీసేస్తాను అని తనెలా అంటుంది? నేనున్నాను, నువ్వేం భయపడకు కాంతమ్మా. ఆ బిడ్డకు తండ్రి ఎవరనేది నేనే చిన్నగా తెలుసుకుంటానులే. స్వర్ణ రెడీ అయింది, ఎక్కడికి వెళ్తుంది? స్వర్ణ, రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు? నాకేం తెలీదు మేడం. సుందరి అక్క పనుంది, బయటికి వెళ్దాం, రెడీ అవ్వమంటే రెడీ అయ్యానంతే. సుందరికి ఏం పని లేదు, బలా దురుగా తిరిగొస్తుంది. నిన్ను కూడా తనలాగే ఊరంతా తిప్పాలనుకుంటోంది. నీతో నాకు పనుంది, ఉండిపో. సుందరితో అవసరమైతే మరోసారి వెళ్దూలే. ఏమో అక్క, సుందరి అక్క ఏమంటుందో, అసలు తను ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో వచ్చాక కనుక్కుంటాను. అక్క, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏంటి స్వర్ణ, ఎక్కడికి వెళ్ళేది చెప్తేనే వస్తావా, లేకపోతే రావా? అదేం లేదక్క, అను మేడం ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతున్నాను. చిన్న పనుంది మేడం, నేను స్వర్ణ వెళ్ళేసొస్తాము. స్వర్ణ అక్కర్లేదు, స్వర్ణతో నాకు పనుంది. కావాలంటే నువ్వొక్కదానివి వెళ్ళు. వెంటనే వచ్చేస్తాం మేడం, మాకక్కడ పెద్ద పనే ఉండదు, చిన్న పనే, చూసుకుని వచ్చేస్తాం. తను నాతో రావడానికి ఆల్రెడీ రెడీ అయింది. రెడీ అయితే ఆగిపోతుంది. తను నీతో రాకపోతే దేశం కొట్టుకుపోతుందా? సునామీ ఏమైనా వచ్చేస్తుందా? అబ్బా, స్వర్ణ నెట్టి పరిస్థితుల్లోనూ సుందరి మేడంతో పంపడం అను మేడంకి ఇష్టం లేదు.
అందుకే అంతగా మాట్లాడడం లేదు. స్వర్ణను కూడా ఆపుతోంది. స్వర్ణ, నీకు రెస్ట్ అవసరం స్వర్ణ. నువ్వు బయటికి ఏం పని లేకపోయినా అయిన దానికి కాని దానికి ఇలా బయటికి వెళ్ళాలనుకోవడం కరెక్ట్ కాదు. అది నీ హెల్త్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అను మేడంకి నా మీద ఇంత ఎఫెక్షన్ దేనికున్నట్టు? రోజు రోజుకి నా మీద ప్రేమ పెరిగిపోతుందా, లేదంటే ఇంకేదైనా కారణముందా? నువ్వు ఎప్పటికీ నగ్గుకు రాలేవు సుందరి. నువ్వు ఇక్కడే ఉన్నా ఎక్కడున్నా ఇప్పుడు ఒక సెక్యూరిటీ జోన్లో నువ్వు ఉండాలి. అసలు ఈ గొడవ అంతటికీ కారణం ఆ రాజేశ్వరి దేవ్ గారు నీ కూతురు పేరు మీద ఆస్తి రాయడం. ముందు లాయర్ భారతి దగ్గరకు వెళ్ళి నిన్ను దీంట్లోంచి బయటికి తప్పిస్తాను, పద. వద్దు బాబాయ్, నేను రాను. నీకు అర్థం కావడం లేదు. ముందు నువ్వు నడు, రా. బాబాయ్, ఎక్స్క్యూజ్ మీ. ఏసీపీ కిరణ్మయి. నేను భారతి, హైకోర్టులో సీనియర్ లాయర్. ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్న కేసుని వాదించడం కోసం సుప్రీంకోర్టుకి వెళ్తున్నారు. టెన్నిస్ మీకు ఇష్టమైన ఆట, మీ హాబీస్ క్రైమ్ మూవీస్ చూడడం. ఐ కరెక్ట్ లాయర్ భారతి? ఎక్సలెంట్ మేడం. సో కాఫీ, కూల్ డ్రింక్ ఏం తీసుకుంటారు? ఏమీ వద్దు, మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. షూర్, చెప్పండి, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి? రాజేశ్వరి దేవి గారు రాయించిచ్చిన 250 కోట్ల వీలునామా వివరాలు కావాలి. ఆవిడ లాస్ట్ మినిట్ లో తీసుకున్న నిర్ణయం మేడం ఇది. పల్లవి రాజేశ్వరి దేవి గారికి ఏమవుతారు? ఏమీ అవ్వదు మేడం. ఏమీ కాకుండా అంత ఆస్తిని ఒక మైనర్ బాలిక పేరు మీద ఎలా రాశారు? అదే డౌట్ వచ్చి నేను అడిగాను మేడం. నీకు ఆ విషయం అవసరం లేదు అని చెప్పారు. సుందరి మీకు ఎంతకాలం నుంచి పరిచయం? రాజేశ్వరి దేవి గారింట్లో పని మనిషిగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం మేడం. వాట్? సుందరి పని మనిషా? జస్ట్ లైక్ అలాగే చేస్తూ ఉండేది. ఈ డాక్యుమెంట్స్ రాసేటప్పుడు గానీ మీరు మాట్లాడుకునేటప్పుడు గానీ ఎనీ ఐ విట్నెస్? ఎస్ మేడం, ఐ హ్యావ్ ఎ విట్నెస్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ భారతి. యూర్ వెల్కమ్ మేడం. ఈ కేసు విషయంలో మాకు ఫర్దర్ గా ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే మీరు హెల్ప్ చేయాలి. బై ది వే, మీ నెంబర్? థ్యాంక్ యూ. ఎస్ మేడం. ఓ సుందరి, రండి కూర్చోండి. కూర్చోడానికి రాలేదు లాయర్ గారు. మా సుందర్ని ఆ కార్తీక్ అను బతకనిచ్చేలా లేరు. ప్లీజ్ ముందు మీరు కూర్చోండి, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఏమైంది? చెప్పడానికి ఏముందమ్మా, మా సుందర్ని ఈ ఆస్తి గొడవల నుంచి ముందు బయటపడేలా చేయండి. ఎక్కడెక్కడ సంతకాలు పెట్టాలో పెట్టించుకోండి. మాకు ఈ ఆస్తి వద్దు, ఏమీ వద్దు. మీరేదో టెన్షన్ కి గురయ్యారని నాకు అర్థమవుతోంది. బంగారాజు గారు, ఇలాంటి విషయాల్లో అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాటికి భయపడిపోయి బాధ్యతల నుంచి తప్పుకుంటాను అనటం కరెక్ట్ కాదు. భారతి మేడం, మా బాబాయ్ ఏదో టెన్షన్లో అలా అంటున్నారు. టెన్షన్లో అంటున్నానా? ఆ అను కావాలనే కారు ఎక్కించుకుని 100-120 స్పీడ్తో యాక్సిడెంట్ చేస్తానని బెదిరించింది. ఆ కార్తీక్ టైం దొరికితే చాలు ఎప్పుడెప్పుడు సుందర్ని చంపాలని చూస్తున్నాడు. ఈ కేసులో మీకు తెలుసో లేదో పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది. ఎవరికి ఏం కాకుండా వాళ్లే చూసుకుంటారు. ఇప్పుడే ఏసీపీ గారు వచ్చి వెళ్లారు. ఏసీపీ గారు వచ్చేళ్లారా? అవును, మన కేసు ఏదైతే రాజేశ్వరి దేవి గారి విషయం ఉందో దాని గురించే వచ్చారు. ప్లీజ్ మేడం,
మేం చెప్పేది అర్థం చేసుకోవడం లేదు. మీరు ఒడ్డున ఉండి చూస్తున్నారు, సుందర్నేమో లోతులోకి దింపారు. బంగారాజు గారు, ఈ విషయంలో నేనేమీ చేయలేను. అన్ని కోట్ల ఆస్తికి బాధ్యతగా ఉండాల్సిన మీరు ఇప్పుడు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. గార్డెన్ గా సుందరియే ఉంటుంది, ఆస్తి పల్లవి పేరునే ఉంటుంది. భారతి మేడం, బాబాయ్ అన్న మాటలు మీరేం పట్టించుకోకండి. నేను సర్ది చెప్పుకుంటాను. ఇక్కడికి వచ్చావేంటి? అను మేడం పంపించిందా? లేదు, నేనే వచ్చాను. దేనికి? అనుబేబీ చేసింది తప్పే. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు? ర్యాష్ డ్రైవింగ్ చేసిందంట. పెద్ద ప్రమాదం తప్పిందని తెలిసింది. అందుకే అను తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. అవసరం లేదు. ఆ విషయం వెంటనే మర్చిపోయాను. దాన్ని అడ్డు పెట్టుకుని ఇప్పుడు నువ్వు కొత్త డ్రామా ఆడడానికి వచ్చావని అర్థం అవుతుంది. పక్క నువ్వు ఉండబట్టి. ఈ మధ్య అను పరిస్థితి చూస్తున్నావు కదా. రాజేశ్వరి దేవి గారు చనిపోయిన దగ్గర నుంచి తను చాలా అప్సెట్ అయింది. పిల్లలు కలగరని తెలిసి ఇంకా ఎక్కువ స్ట్రగుల్ అయింది. అప్పటి నుంచి మనం ఏని చెప్పినా వినటం లేదు. కార్తీక్ తనంతట తానే ఇలా మాట్లాడుతున్నాడంటే ఏదో ఉండే ఉంటుంది. లేకపోతే అను మేడం గురించి కార్తీక్ క్షమాపణ చెప్పడం ఏంటి? సుందరి, నీ కడుపులో పెరిగే బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకునే వరకు నిన్నిలా దువ్వుతూనే ఉండాలి. అను కోప్పడిందని నువ్వు మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళమంటే? కార్తీక్, ఒక మాట అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు. ఏం ప్రశ్న అడుగుతుందో ఏమో. అడుగు సుందరి. రాజేశ్వరమ్మ ఎలా చనిపోయింది? ఇదేంటి ఊహించని ప్రశ్న అడిగింది? ఇంత సడన్ గా ఈ ప్రశ్న ఎందుకు వేసింది ఇప్పుడు? చెప్పు కార్తీక్, నీకు తెలుసు రాజేశ్వరమ్మ ఎలా చనిపోయారు? అదే యాక్సిడెంట్ అయ్యి 4 రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నా కదా, తను చనిపోయింది. రాజేశ్వరమ్మది హత్య. హత్య? నీకెలా తెలుసు? ఆ రోజు నేను రాజేశ్వరమ్మ రూమ్ లో బ్లడ్ చూశాను. బ్లడ్ కనపడటం ఏంటి? నువ్వెప్పుడు ఈ విషయం చెప్పలేదే. నువ్వు చెప్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఆశ్చర్యం దేనికి? ఆ రోజు రాజేశ్వరి ఆంటీతో ఉన్నది నేను. తను షాపింగ్కి వెళ్ళిపోయాక నేను తీసుకుని వెళ్తుంటే స్పీడ్గా కార్ రావడం వల్ల మా వెహికల్ వెళ్ళి చెట్టు గుద్దుకుంది కదా. దానికి నేను ప్రత్యక్ష సాక్ష్యం. మరిప్పుడు బ్లడ్ చూశాను, ఇది హత్య అని చెప్తున్నావు? సరే సుందరి, నువ్వు బ్లడ్ చూశానని అంత ఖచ్చితంగా చెప్తున్నావు చూడు. అలా చెప్పటమే ఈ కేసులో నేను నిరికించే ప్లాన్ చేస్తాను. మేడం ఇక్కడికి రమ్మన్నారు. ఏదో ఇన్ఫర్మేషన్ ఉంటేనే కబుర్ చేస్తారు. భావన, నేను లాయర్ భారతిని కలిశాను. రాజేశ్వరి దేవి గారి గురించి ఇన్ఫర్మేషన్ అడిగాను. బాగానే చెప్పింది. కానీ ఇన్ఫర్మేషన్ విన్న తర్వాత మ్యాటర్ అర్థమైంది. ఆమె ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మీరు సాటిస్ఫై అయ్యారా మేడం? నో. పోలీసులు ఎప్పుడూ కూడా ఎదుటివాళ్ళు ఇచ్చే సమాచారంతో సాటిస్ఫై అవ్వరు. మన పని మనం చెయ్యాలి. ఎదుటివాళ్లు మంచి చెప్పినా మనం దాన్ని గిల్లి చూడాలి. గిల్లడం వల్ల గొడవ అవుతుందా, మనకెందుకులే అని సర్దుకుంటారా? దాన్ని బట్టి పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలి. ఏమంటావ్? ఎస్ మేడం. భారతి చెప్పినట్టు 250 కోట్ల ఆస్తిని రాజేశ్వరీదేవి గారు మైనర్ అయినటువంటి తన మనవరాలి పేరున రాసిచ్చారు. ఎందుకు?